ఏ రాజకీయ పార్టీకైనా సరే కొంతమంది సపోర్ట్ చేసేది ఎందుకు? ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకుడు ఏదో ప్రజలకు మంచి చేస్తాడు అని చెప్పేసి ఎవరైనా సరే కామన్ పీపుల్స్ అయినా సరే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు. అంతేగాని వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళేదో వీళ్ళకే ఉలగబెట్టేస్తారని చెప్పేసి కాదు, వీళ్ళేదో సాధించేస్తారనేసి కాదు. పార్టీ వల్ల కార్యకర్తలకైనా సరే మహా అంటే ఒక 10% నుంచి 20% వరకే లాభం పొందుతారు. మిగతా 80% అంతా కూడా నార్మల్గా క్యాజువల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అభిమాన నటుడు లేకపోతే అభిమాన నాయకుడు అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంటారు తప్ప వాళ్ళ వల్ల వీళ్ళకి ఒరిగేదే ఉండదు. పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఆ పెద్ద పెద్ద పార్టీ నాయకుల కింద నలిగిపోతూ ఉంటారు. ఇంకా చిన్న చిన్న కార్యకర్తలు పెద్ద లెక్క కాదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కొన్ని పార్టీలు ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందికి మేలు చేస్తారు. ఒక పార్టీకి ఒక 100 మంది సపోర్ట్ చేస్తారంటే 100 మందికి న్యాయం చేయలేరు అధికారంలోకి వచ్చిన తర్వాత. మా అంటే ఒక 10 మందికో 15 మందికో చేస్తారేమో, కానీ మిగతా 85% మంది కామన్గా ఉండిపోవడమే. అఫ్కోర్స్ ఏ వ్యక్తి అయినా సరే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో స్వలాభం కోసమో లేకపోతే వాళ్ళకి పార్టీ ద్వారా నుంచి ఏమో కోట్ల డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి సపోర్ట్ చేయరు. క్యాజువల్గా మనకు నచ్చిన ఉంటే నాయకుడు కాబట్టి ఏదో వీళ్ళు అధికారంలోకి వస్తే మన వ్యక్తిని మనము అభిమానించే వ్యక్తి అధికారంలోకి వస్తే ప్రజలకి ఏదో మంచి చేస్తాడు, పేద మధ్యతరగతి కుటుంబాలకి మంచి చేస్తాడు అని చెప్పేసి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అదే చేయనప్పుడు ఇంకా ఆ పార్టీ కార్యకర్త అయినా సరే ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు అదే పరిస్థితి జనసేన పార్టీలో ఉంది. జనసేన పార్టీ అంటే ఈ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు అలాంటి పరిస్థితి ఉంది. మహా అంటే ఒక నాదెండ్ల మనోహర్, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ టాప్లో ఉన్నటువంటి నాయకులు మాత్రం లాభపడతా ఉండొచ్చేమో, కానీ కింది స్థాయి నాయకులు కార్యకర్తలంతా కూడా చాలా సఫర్ అవుతున్నారు. కోకొల్లలు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ కోకొల్లలు చెప్పుకోవాలనుకుంటే. అదేవిధంగా అధికారంలోకి వచ్చింది జనసేన పార్టీ కార్యకర్తలని పార్టీ నుంచి బయటికి నెట్టేయడానికా అనేసి కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక జనసేన పార్టీ కార్యకర్త కాదు, జనసేన పార్టీ అభిమాని. ఆయన ఏదో ఉద్యోగం కూడా చేసుకుంటాడంట. ఆయన జనసేన పార్టీకి సపోర్ట్ చేశారు. గత 10 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చేదాకా సపోర్ట్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కింద వాళ్ళ నాయకుల కింద ఏ విధంగా నలిగిపోతూ ఉందో ఒక జనసేన పార్టీని అభిమానించే ఒక వ్యక్తి చాలా బాగా చెప్పాడు. ఒకసారి ఆయన మాటలో మీరందరూ కూడా వినండి. స్టేట్ మొత్తం మీద పార్టీలో పనిచేసిన కార్యకర్తలను తరిమేయడానికి ఒక టీమును పెట్టినట్టు ఉందండి మీ వైఖరి. తెలుసుకోకపోతే జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇది మేము చాలా బాధపడుతూ చెప్తున్నాం. ఎందుకంటే మాకు పార్టీ వల్ల మాకు వచ్చే లాభం ఏం లేదు. అర్థమైందండి. మా ఉద్యోగాలు మాకు ఉన్నాయి, మా జీతాలు మాకు ఉన్నాయి. ఉద్యోగాలు రిస్క్ చేసి మేము పార్టీ కోసం పనిచేస్తాం కాబట్టి ఈరోజు అడగడానికి సరిపోతున్నాం. మేము 10 ఏళ్ళు టయాన్ని వేస్ట్ చేసాం. 10 ఏళ్ళు మేము టయాన్ని వేస్ట్ చేసాం. 2 ఎలక్షన్లకు మేము ఆర్థిక సాయం చేసాం. పార్టీ మాకేం చేద్దనేది మాకు అనవసరం. మీరు సమాజానికి ఏదైనా చేయండి సార్, మీరు మాకేం చేయక్కర్లేదు. ఇది జన సైనికుడిగా మా ఆవేదన తెలియజేస్తున్నామండి. ఆ జన సైనికుడి యొక్క ఆవేదన. ఆయన జనసేన పార్టీ హార్డ్ కోర్ అభిమాని. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేస్తే ఏదో చింపేస్తాడు, పొడి చేస్తాడు, ఏదో ప్రజలకు మేలు చేసేస్తారని చెప్పేసి ఓట్లేసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీ కింద పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో వీళ్ళు నడుస్తున్నారు. వాళ్ళ కనుసన్నల్లో వీళ్ళు నడుస్తూ కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా బయట నెట్టేస్తున్నారు అని చెప్పేసి ఒక జనసేన పార్టీ జన సైనికుడు కన్నీటి ఆవేదన పాపం చాలా బాధేస్తుంది. జనసేన పార్టీ ఇప్పుడున్నటువంటి పొజిషన్లో చాలా క్రిటికల్గా ఉంది. ఫ్యూచర్లో ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనేది చూసుకోవాలి. స్టేట్ మొత్తం మీద కష్టపడే కార్యకర్తలను తరిమి వేయడానికి ఒక టీంని ఏర్పాటు పెట్టినట్టు ఉంది అనేసి ఆ జన సైనికుడు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. మరి జనసేన పార్టీ ముందు పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అందరూ కూడా ఇప్పటికే ఒక అవగాహనకి అయితే వచ్చేసి ఉంటారు. మరి ముందు జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 సంవత్సరాల వరకు మేము కలిసే ఉంటాము, ఇలానే ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రతి మీటింగ్లోనూ చెప్తున్నాడు. ఆయనకు లాభమే, కింద క్యాడర్ నష్టపోతున్నారు. అది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకుంటే